విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయి నిన్న సోమవారంతో 14 రోజులు 2 వారాలు కంప్లీట్ అయింది. నిన్న సోమవారం వర్కింగ్ డే 14వ రోజు కూడా సినిమాకి ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి. నిన్న కూడా 4 కోట్లు గ్రాస్ వచ్చాయి సినిమాకు. అలా 2 వారాల కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా వచ్చేసి 75 కోట్లు ఒక్క తెలంగాణ నుంచే 2 వారాల్లో. ఇక రాయలసీమ నుంచి 32 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 19 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 25 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 16 కోట్లు, గుంటూరు నుంచి 20 కోట్లు, కృష్ణా నుంచి 18 కోట్లు, నెల్లూరు నుంచి 8 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 189 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల తర్వాత కర్ణాటక నుంచి 16 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 30 కోట్లు. అలా టోటల్గా 14 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం 242 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఒక రికార్డు. ఎందుకంటే సీనియర్ హీరోలు మన చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఈ 4 సినిమాల్లో కంపేర్ చేసుకుంటే ఇంతవరకు చిరంజీవి సినిమాలకి 241 కోట్లు వచ్చాయి. ఏది మన వాల్తేరు వీరయ్య సినిమాకు 2 నెలల క్రితం సంక్రాంతికి వచ్చిన సినిమాని. ఆ రికార్డుని బీట్ చేశాడు విక్టరీ వెంకటేష్. ఇక ఇంకొక రికార్డు ఉంది, అంటే చిరంజీవిదే సైరా నరసింహారెడ్డి వచ్చేసి మనకు పాన్ ఇండియా సినిమా, అది 244 కోట్లు. ఆ రికార్డుని ఇంకో 2-3 రోజులు అది కూడా బ్రేక్ అయిపోతుంది. సో సీనియర్ హీరోల పరంగా చూసుకుంటే ఇప్పుడు నంబర్ 1 వెంకీ మామ అని చెప్పాలి. ఇక ఈ 242 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 37.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. అతనే ప్రొడ్యూసర్. ఈ సినిమాకు తెలంగాణకు 8.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 29 కోట్ల లాభాలతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 6.5 కోట్లకి కొంటే ఇక్కడ 16.5 కోట్లు వచ్చింది. అంటే 10 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్రాలో ఈ సినిమాని 18 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ వచ్చేసి 57 కోట్లు షేర్ వచ్చింది. అంటే 18 కోట్లు తీసేస్తే 40 కోట్ల లాభాలతో ఇక్కడ ట్రిపుల్ బ్లాక్ బస్టర్. అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 33 కోట్లకు కొంటే 2 వారాల్లో 117 కోట్ల షేర్ వచ్చింది. అంటే 87 కోట్ల లాభాలు, 87 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను వచ్చేసి 3.5 కోట్లకు కొంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4.5 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్ల కొంటే ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది. అంటే 10 కోట్ల లాభాలతో ఇక్కడ ట్రిపుల్ బ్లాక్ బస్టర్. టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 40 కోట్లకు కొంటే 41.5 కోట్లకు కొంటే అన్ని ఏరియాలకు కలిపి 2 వారాల్లో 140 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే 40 కోట్లు వెనక్కి వచ్చి మరో 100 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఇంకొక 20 కోట్లు వచ్చాయి అంటే క్వార్టర్బుల్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. షేరు కొద్దిగా కష్టమే. సో బట్ మనకు ప్రొడ్యూసర్లు మొన్న భీమవరం ఫంక్షన్ జరిగింది, ప్లస్ పోస్టర్లో నిన్న 13 రోజులకి 260 కోట్లు గ్రాస్ అని వేశారు. కొద్దిగా 10% యాడ్ చేసి వదులుతారు. సో 2 వారాల పోస్టర్ నాకు తెలిసి ఒక 270 కోట్లు వేయొచ్చు వాళ్ళు పోస్టరు. బట్ యాక్చువల్గా వచ్చింది 242. సో ఇంకో 8 కోట్లు ఈజీగా వస్తాయి ఈ వారంలో. సో 250 కోట్ల గ్రాస్ అయితే టచ్ అవుతుంది. 150 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా వస్తుంది. అంటే 40 కోట్లకు గాను 110 కోట్ల లాభాలతో సినిమా క్వార్టర్బుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఇక ఇది వెంకీ కెరియర్లోని హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్. ఇంతకుముందు ఆ రికార్డ్ F2 సినిమా మీద ఉంది 144 కోట్ల గ్రాస్తో. ఇప్పుడు వెంకటేష్ తన కెరీర్లోనే మొదటిసారి 150 కోట్ల గ్రాస్ చూశాడు, 200 కోట్ల గ్రాస్ చూశాడు, 250 కోట్ల గ్రాస్ మార్క్ చూడబోతున్నాడు. ఇక 300 చూస్తాడా కొద్దిగా డౌటే, కానీ 100 కోట్ల షేర్ అయితే మొత్త తెలుగు రాష్ట్రాల్లోనే చూశాడు. అలాగే 150 కోట్ల షేర్ ఓవరాల్గా చూడబోతున్నాడు. అలాగే అమెరికాలో $2 మిలియన్ మొదటిసారి చూశాడు. ఇన్ని రికార్డులు ఇంకా వెంకటేష్ కెరియర్లో ఈ సినిమా ఒక చరిత్రగా నిలబడబోతుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన వెంకీ 75వ సినిమా సైన్ ద డిజాస్టర్ అయింది. 75వ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం వచ్చింటే ఒక మైల్ రాయిగా నిలబడిపోయి ఉండేది.
అయినా పర్లేదు. సో విక్టరీ వెంకటేష్ కంబ్యాక్ ఇచ్చాడు మంచిగా, అండ్ సీనియర్ హీరోలో నంబర్ 1 హీరోగా నిలబడ్డాడు. ఇప్పుడు ముందు మనకు చిరంజీవి బాలయ్య ఉండేవాళ్ళు 1, 2లో, అంటే ఇప్పుడు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు వెంకీ మామన్ నంబర్ 1కి వెళ్ళిపోయాడు ఇప్పుడు. సో ఇంకా ఒక్క నాగార్జున ఒక్కటే హిట్లు కొట్టాలి. ఆల్రెడీ చిరంజీవి బాలయ్య వెంకటేష్ ముగ్గురికి మంచి రికార్డ్స్ ఉన్న సీనియర్ హీరోలు, ఒక నాగార్జునకి ఈ మధ్య సరిగ్గా లేవు సినిమాలు. సో నాకు కూడా మంచి కంబ్యాక్ ఇస్తే నలుగురు సీనియర్ హీరోలు ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్లో ఈ రేంజ్ హిట్లు పడడం అనేది అద్భుతం అని చెప్పాలి. ఇప్పుడు బాలయ్య వెంకీ టైం నడుస్తుంది. చిరంజీవి కూడా ఈ మధ్య ఫ్లాప్స్ పడ్డాయి, బోలా శంకరు అండ్ ఇంకొకటి ఏంటది ఆచార్య. సో మేబీ మన అదేది సినిమా వస్తుంది కదా, ఇంకొకటి విశ్వంబరతో కంబ్యాక్ ఇస్తాడు చిరంజీవి, దాంట్లో డౌట్ లేదు. ఒక్క నాగార్జునకే ఒక ప్రాపర్ సినిమా పడాలి. అది మన విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా. సంక్రాంతికి వస్తున్నాం. రిలీజ్ అయిన మొదటి 14 రోజులు అంటే 2 వారాల్లో 242 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 140 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 40 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 40 కోట్లు వెనక్కి వచ్చి 100 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.